నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉందో మరి కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది, శాంతి ఒప్పందం కుదురుతుందని చెప్పేసి అందరూ భావించారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా అలా భావించి ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేశాయి. అలాగే సాధారణ జీవితానికి ఇప్పుడిప్పుడే తిరిగి వస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో అమెరికా వచ్చేసి ఇరాన్ పైన భీకరమైన దాడులకు అయితే పాల్పడుతూ ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది, ఇరాన్ మేము చెప్పిన ఒప్పందానికి సిద్ధంగా లేదు, కాగా మళ్ళా మా పైన అలాగే గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది, దీన్ని ప్రతీకార దాడులు మాత్రమే చేస్తూ ఉన్నాము. ఇరాన్ కానీ శాంతి ఒప్పందానికి ఒప్పుకోకపోతే మేము చేయబోయే దాడులు ఇరాన్ చరిత్రలో చూసి ఉండదు, మళ్ళీ భవిష్యత్తులో కూడా అటువంటి దాడులు జరగవని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం యుద్ధం ఆగిపోతుంది, యుద్ధానికి సంబంధించిన విషయాల గురించి చర్చిస్తూ ఉన్నారు, శాంతి ఒప్పందం కుదురుతూ ఉంది, ఇక శాంతి ఈ ప్రాంతంలో వస్తుందని చెప్పేసి చాలామంది భావించారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా హమ్మయ్య అని గాలి పీల్చుకున్నాయి. అలాగే హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఓపెన్ చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అవన్నీ ఆశలు మనం చూసుకుంటే అడియాశలు అయ్యాయి అన్నమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో భయాందోళన అయితే మొదలవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే అమెరికా వచ్చేసి ఇరాన్ మీద దాడులు చేస్తే ఇరాన్ స్ట్రైట్గా అమెరికా మీద దాడులు చేయడం లేదనమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలను లక్ష్యం చేసుకొని ఎయిర్పోర్ట్లు కావచ్చు, చమురు క్షేత్రాలు కావచ్చు, గ్యాస్ కేంద్రాలు కావచ్చు, అలాగే ఏవైనా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకొని ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. అలాగే ఇరాన్కు మద్దతుగా ఇరాక్లో ఉన్న మిలీషియాలు కూడా మనం చూసుకుంటే కువైట్ పైన దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎవరైతే ప్రజలు కావచ్చు లేకపోతే పాలకులు కావచ్చు ఆందోళన చెందుతూ ఉన్నారు, ఏం జరుగుతుందని చెప్పేసి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.